రైట్ ఇక మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర అమరవీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులు అర్పిస్తారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, సింధూరా, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు వచ్చేసి నేటి నుండి మొదలవుతున్నాయో దాంట్లో భాగంగానే వచ్చేసి మొదటగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అతనితో పాటుగా వచ్చేసి మాజీ మంత్రి హరీష్ రావు మరియు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతినిధులు వాళ్ళందరూ కూడా గన్పర్ప్ దగ్గరికి హాజరై కూడా అమరవీరులకు ముందుగా సంతాపం తెలియజేసి ఆ నుంచి కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా హాజరవుతారు. దానిలో భాగంగానే ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి వరి లేక వచ్చేసి రైతులందరూ కూడా అల్లకొల్లాలో వల్ల పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగానే అంటే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర వచ్చేసి సంతాపం తెలిపిన అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు వచ్చేసి ఖచ్చితంగా పంట పొలాలకు సరైన యూరియా అనేది ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగా ముందుగా ప్రొటెస్ట్ చేసిన అనంతరం వచ్చేసి లోపలికి వెళ్ళి అసెంబ్లీ సమావేశంలో హాజరవుతారని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా మన విజువల్లో చూడొచ్చు. దాదాపు అసెంబ్లీ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే భారీ ప్రొటెస్ట్గా వచ్చేసి పోలీసు విభాగం ఒకవైపు వచ్చేసి లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, మరోవైపు ట్రాఫిక్ పోలీసులు, దాంతో పాటుగా వచ్చేసి ఎస్ఓటి పోలీసులు అందరూ కూడా దాదాపు వందల కొద్దిగా వచ్చేసి పోలీసులందరూ కూడా భద్రతా బలగాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు కావచ్చు, రైతులకు అండగా నిలబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా కూడా రాష్ట్రంలోని రైతాంగానికి లేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓన్లీ బాటలకే పరిమితమైన తప్పితే రాష్ట్ర ప్రభుత్వంలోని రైతులకు ఎలాంటి సాయం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. దాంతో పాటుగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తేటట్లుగా వ్యవహరిస్తుందనే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికోసం ముందుగా అమరవీరులకు సంతాపం తెలిపిన అనంతరం కూడా యూరియా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికోసం దాదాపు వందల కొద్ది కూడా పోలీస్ బలగాలన్నది ఇక్కడికి వచ్చేసి కూడా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రంజిత్.